హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చాప్టర్ నుండి ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి వెక్టార్ అంటే ఏంటి, వెక్టార్కి రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నాము. దాంతోపాటు వెక్టార్స్ ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు, అంటే ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసేయండి. ఫస్ట్ మనకి ఈ ముగ్గురు మ్యాథమెటిషియన్స్ ద్వారా ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఈ మ్యాథమెటిషియన్ ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ వర్క్ చేశారు. ఓకేనా, అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇవి రాసుకోండి అంతే, మ్యాథమెటిషియన్స్ నేమ్స్ అని చెప్పి. ఓకే, మరి మనం వెక్టార్ అంటే ఏంటో తెలియాలి అంటే ఫస్ట్ మనకి క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలండి. ఈ క్వాంటిటీ అనే వర్డ్ మనం ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ ప్యాకెట్స్లో చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్కి మనం చిన్నప్పుడు లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ తినేస్తూ ఉంటాం కదా ఎక్కువగా. ఆ ప్యాకెట్స్ వెనకాల క్వాంటిటీ అని చెప్పి 15 గ్రామ్స్ అని, లేదంటే 20 గ్రామ్స్ అని, లేదంటే 30 గ్రామ్స్ అని ఉంటుంది. అవునా కాదండి? అలాగే మనం షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకున్న ఐటమ్స్, షుగర్ కానీ ఏదైనా పప్పులు ఏమన్నా తీసుకున్నా కానీ 1 kg, 1/2 kg అని తీసుకుంటూ ఉంటాం. అంటే క్వాంటిటీ అంటే అమౌంట్ ఆఫ్ ద ఐటమ్. ఇక్కడ మనం ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమౌంట్ ఆఫ్ దట్ ఐటమ్. ఓకేనా? ఇంకే ఎగ్జాంపుల్ చెప్పాలంటే డ్రింక్స్ తాగుతూ ఉంటాం మనం. 2 లీటర్స్, లీటరు, అలాగే చిన్న డ్రింక్స్ 250 ml ఇవన్నీ ఉంటాయి. అక్కడ 250 ml అనేది క్వాంటిటీ ఆఫ్ ద డ్రింక్ ఇన్సైడ్ ద బాటిల్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ డెఫినేషన్లో కూడా చూడండి, ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఏ క్వాంటిటీ రిఫర్స్ టు ఏ వాల్యూ ఆర్ అమౌంట్ ఆఫ్ సంథింగ్. అమౌంట్ అంటే ఇక్కడ మనీ అని కాదండి, అంటే ఆ ఐటమ్ ఎంత ఉంది అని చెప్పేదే క్వాంటిటీ అంటే. ఓకేనా? అలాగే కేవలం ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ ఇవి మాత్రమే క్వాంటిటీస్ అని మాత్రం అనుకోవద్దండి. మనం మ్యాథమెటికల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్కి లెంత్ ఆఫ్ ద స్కేల్, మనం చిన్నప్పుడు స్కేల్స్ వాడుతూ ఉంటాం. అఫ్కోర్స్ ఇప్పటికీ వాడతాం అనుకోండి, బట్ తక్కువ చిన్నప్పుడు కంటే. సో అది చిన్న స్కేల్ ఉన్నప్పుడు 15 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే లెంత్ ఆఫ్ దట్ షార్ట్ స్కేల్ ఈజ్ 15 సెంటీమీటర్స్. హియర్ 15 సెంటీమీటర్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ క్వాంటిటీ. ఓకేనా? అలాగే డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ హౌస్, మనం 10th క్లాస్లో మన స్కూల్కి ఇంటికి మధ్య డిస్టెన్స్ ఒక 2 kilometers అని అనుకుందాం. ఇక్కడ ఈ 2 kilometers కూడా మనం క్వాంటిటీగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనం 10th క్లాస్లో మెన్సురేషన్ చాప్టర్లో చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండరు, లేదా టీఎస్సీ ఆఫ్ ద సిలిండరు, టీఎస్సీ ఆఫ్ ద స్పియరు, ఇవన్నీ చేస్తాం కదండి. అంటే అక్కడ వాల్యూమ్ అంటే దట్ మీన్స్ ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ ఏ క్వాంటిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సిలిండరు, అలాగే హైట్ 2 సెంటీమీటర్స్ ఉన్న సిలిండర్కి మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే 308 సెంటీమీటర్కి వస్తుంది. హియర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాంటిటీ విచ్ రిప్రజెంట్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఓకేనండి, ఇది మనకి క్వాంటిటీ అంటే. మనకి క్వాంటిటీస్లో 2 types ఉంటాయండి. ఒకటి స్కేలార్ క్వాంటిటీ, 2 వెక్టార్ క్వాంటిటీ. ఫస్ట్ మనం స్కేలార్ క్వాంటిటీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆ తర్వాత మన కాన్సెప్ట్ వెక్టార్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్లీ మనము స్కేలార్ అంటే ఏంటో చూసేద్దాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ అన్నా లేదంటే క్వాంటిటీ అని అన్నా మనకి సేమ్ మీనింగేనండి. ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ స్కేలార్. క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే వాటిని స్కేలార్ క్వాంటిటీస్ అని పిలుస్తాం. అసలు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ రియల్ వాల్యూ, అంటే ఏ రియల్ నెంబర్ అయినా. అదేంటి క్వాంటిటీ ఏంటి, రియల్ నెంబర్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఫుడ్ ఐటమ్స్లో 15 గ్రామ్స్ అని, 20 గ్రామ్స్ అని, లేదంటే 1 kg అని, 2 kg అని. అలాగే డ్రింక్స్కి సంబంధించి 2 లీటర్స్ అని, లేదా 1 లీటర్ అని, లేదా 250 ml అని. అలాగే లెంత్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం, 15 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ అని. ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లోని కూడా మీరు కేవలం నెంబర్స్ని మాత్రమే చూస్తున్నారు. అవునా కదండి? అంటే ఎగ్జాంపుల్కి 15 గ్రామ్స్, లేదా 1 kg, లేదా 15 సెంటీమీటర్సు, లేదా 2 లీటర్సు, లేదంటే ఇందాక మనం వాల్యూమ్ కూడా చేసాం 308 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ అండి? మనకి రియల్ నెంబర్స్. అంటే ఒక క్వాంటిటీకి కేవలం ఇలాంటి రియల్ నెంబర్స్ మాత్రమే ఉంటే, వాటిని మనం స్కేలార్ క్వాంటిటీస్ అని పిలుస్తాం. అయితే మీకు అందరికీ డౌట్ వచ్చేస్తుంది, అదేంటి కేవలం రియల్ నెంబర్స్ ఉండడమే ఏంటి అంటే, మీకు ఈ డౌట్ పోవాలంటే వెక్టార్ క్వాంటిటీ గురించి తెలియాలండి. ఓకేనా? ఫస్ట్ ప్రజెంట్కి మాత్రం
స్కేలార్ అంటే ఒక క్వాంటిటీకి కేవలం ఒక రియల్ నెంబర్ మాత్రమే ఉంటే, అంటే ఒక క్వాంటిటీని కేవలం రియల్ నెంబర్తో మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఆ క్వాంటిటీని స్కేలార్ క్వాంటిటీ అని పిలుస్తాము. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ యూనిట్స్ వేరుగా ఉన్నాయి కదా, ఇది గ్రామ్స్, కేజీస్, సెంటీమీటర్స్, లీటర్స్, సెంటీమీటర్ క్యూబ్ అని. అంటే ఇక్కడ మనకి యూనిట్స్తో పని లేదండి, కేవలం క్వాంటిటీ ఏంటి, దేంతో మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము అనేది మనకి ఇంపార్టెంట్. సరే, ఇక్కడ స్కేలార్ క్వాంటిటీస్ ఏంటి అంటే నార్మల్గా తెలుసుకోండి. లెంత్ అంటే మనకి సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, ఎగ్జాంపుల్కి 5 సెంటీమీటర్స్ లేదా 30 సెంటీమీటర్స్, కిలోమీటర్స్ అయిపోతే 5 కిలోమీటర్స్ లేదంటే 25 కిలోమీటర్స్, ఇవన్నీ కూడా మనకి స్కేలార్ క్వాంటిటీస్ అవుతాయి. అలాగే వాల్యూమ్స్ ఇందాక చేసాం కదండి, అది కూడా మనకి స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ అంటే జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్కి 5 కిలోమీటర్ పర్ అవర్ అంటే అర్థం ఏంటి, 1 అవర్కి 5 కిలోమీటర్స్ దూరం వెళ్తున్నాము. సో స్పీడ్ని కూడా మనం ఒక రియల్ నెంబర్ తోటి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో స్కేలార్ క్వాంటిటీ. అలాగే టెంపరేచర్, ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకుంటే యావరేజ్ బాడీ టెంపరేచర్ ఎంతండి, 37 డిగ్రీ సెంటిగ్రేడ్. సో దీన్ని కూడా, ఈ టెంపరేచర్ అనే క్వాంటిటీని కూడా మనం ఒక రియల్ నెంబర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కాబట్టి దిస్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. అలాగే టైం 15 మినిట్స్, 60 మినిట్స్ లేదా 1 అవర్, 2 అవర్, 24 అవర్స్ ఇలా. సో ఇంకా ఉన్నాయండి, నేను కొన్ని మాత్రమే రాశాను. దీస్ ఆర్ స్కేలార్ క్వాంటిటీస్. మీకు ఎగ్జామ్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఇందులో ఇచ్చిన వాటిలో ఏవి స్కేలార్ ఏవి వెక్టార్ అని. అవి మీరు అలాంటప్పుడు చూసుకోండి. ఓకేనా, నీట్గా అయితే నోట్ చేసుకోండి. ఇవేం వద్దు, నార్మల్గా ఇది అండ్ ఈ లైన్ కింద మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటన్నది కూడా చూసుకోండి. మ్యాగ్నిట్యూడ్ అంటే గుర్తుపెట్టుకోవాలండి, మనం మ్యాథమెటికల్గా ఒక రియల్ నెంబర్నే మ్యాగ్నిట్యూడ్ అని అంటాం. సో ఇప్పుడు మన కాన్సెప్ట్కి వచ్చేద్దామండి. వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి? ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఒక క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే అప్పుడు ఆ క్వాంటిటీని వెక్టార్ క్వాంటిటీ అని పిలుస్తామండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి స్కేలార్ క్వాంటిటీకి వెక్టార్ క్వాంటిటీకి డిఫరెన్స్ ఏంటది. స్కేలార్ క్వాంటిటీ అంటే కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. వెక్టార్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. అంటే స్కేలార్ క్వాంటిటీని మనం సింపుల్గా ఒక రియల్ నెంబర్తో ఎక్స్ప్రెస్ చేసేయచ్చు. బట్ వెక్టార్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేయాలంటే రియల్ నెంబర్తో పాటు డైరెక్షన్ కూడా ఉండాలి. ఇప్పుడు అర్థమైందండి. సరే, ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంటు, వెలోసిటీ, యాక్సలరేషను, ఫోర్సు ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్. ఇవన్నీ మీకు ఫిజిక్స్లో వస్తాయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నెక్స్ట్ ఫిజికల్ వర్డ్ అని కొన్ని చాప్టర్స్ ఉంటాయి, నాకు ఐడియా లేదు కానీ అందులో అయితే మీకు కంపల్సరీ వీటి గురించి ఇస్తారు. అంటే నాకు తెలిసిన కొంత నాలెడ్జ్గా చెప్తున్నాను, అంతే, రాంగ్ అయితే మాత్రం ఏమనుకోకండి. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే డిస్టెన్స్కి ఒక డైరెక్షన్ మనం ఇచ్చినప్పుడు దాన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చండి, డిస్టెన్స్కి ఒక డైరెక్షన్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ డిస్టెన్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది దీనికి, సో దానికి ఒక డైరెక్షన్ ఇస్తున్నాం కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ కాబట్టి దిస్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. అలాగే వెలోసిటీ అంటే స్పీడ్కి మనం ఒక డైరెక్షన్ ఇస్తాం. అంటే స్పీడ్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, సో దీనికి మనం ఒక డైరెక్షన్ ఇస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా, అలాగే ఇవన్నీ మీకు ఫిజిక్స్లో అర్థమవుతాయండి. వర్డ్స్ ఒకసారి చూసుకోండి. మన డెఫినేషన్ మాత్రం మ్యాథమెటిక్స్కి చెప్పినా ఫిజిక్స్ చెప్పినా ఇదే డెఫినేషన్. ఓకేనా, సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసేద్దాం, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఎట్ 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, 5 మీటర్ ఇలా పెట్టానంటే పర్ అని అర్థం, పర్ సెకండ్ అంటే 1 సెకండ్కి 5 మీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది అని అర్థం. అర్థమైందండి. సో దట్ ఈస్ ద స్పీడ్. ఇలా మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ అవర్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇది స్పీడ్ని రిప్రజెంట్ చేస్తున్నారు, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో హియర్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్, అవునా, అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఇదే కదండి, ఇది మ్యాగ్నిట్యూడే కదా. సో దీనికి ఈ మ్యాగ్నిట్యూడ్కి మనం ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. అంటే ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ 5 మీటర్ పర్ సెకండ్ ఇన్ ఈచ్ డైరెక్షన్. ఇదేమో మ్యాగ్నిట్యూడ్, ఇదేమో డైరెక్షన్. సో రెండు ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ వెక్టార్. అర్థమైందండి. అంటే ఈ క్వాంటిటీని మనం వెక్టార్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ రిప్రజెంటేషన్ అయితే మనం ఫర్దర్గా చూద్దాం. ప్రెజెంట్ మీకు డెఫినేషన్ అర్థం అవ్వాలి అంతే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. రైనీ సీజన్లో తుఫాన్ ఏదో వచ్చేసినప్పుడు మనకి న్యూస్లో చెప్తూ ఉంటారు 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో గాలులు
తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుకు వెళ్తుంది అని అలా చెప్తూ ఉంటారు కదా. సో ఆ ఎగ్జాంపుల్ ఇది. ద విండ్ ఈస్ బ్లోయింగ్ ఎట్ 20 km/h టు నార్త్ డైరెక్షన్. 20 km/h అంటే ఏంటి? 1 అవర్కి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందంట. అంటే అంత వేగంతో నార్త్ డైరెక్షన్లో గాలి వేస్తుంది. సో ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ దిస్ ఈజ్ ద డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్ దాంతోపాటు డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనండి. సో అంతేనండి. స్కేలార్కి వెక్టార్కి డిఫరెన్స్ ఏంటి? స్కేలార్ అంటే ఒక క్వాంటిటీకి కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అదే వెక్టార్ అంటే ఒక క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే దాన్నే వెక్టార్ క్వాంటిటీ అని పిలుస్తాం. ఫ్రెండ్స్, ఇది జనరల్గా డెఫినేషను. బట్ మనం మ్యాథమెటికల్గా కూడా ఇంకొక డెఫినేషన్ చెప్తాను. అంటే జనరల్ డెఫినేషన్సే, కాకపోతే మనం మ్యాథమెటిక్స్గా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మ్యాథమెటికల్గా మనకి ఈ డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మనకి చెప్పాలంటే మెయిన్ డెఫినేషన్స్. సో ఇందాక ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా చూసుకోండి. సేమ్ నాకులాగే వెక్టార్ క్వాంటిటీ అని చెప్పి మ్యాథమెటికల్ డెఫినేషన్ అని చెప్పి రాసుకోండి. జనరల్గా మనము ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ జామెట్రికల్గా థింక్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే జామెట్రీకి ఈ కాన్సెప్ట్కి కనెక్ట్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం కాన్సెప్ట్స్. ఎందుకు అలాగా అంటే ఇప్పుడు డిస్టెన్సు, డైరెక్షను, అంటే డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఈ మ్యాగ్నిట్యూడు, డైరెక్షను, ఇవన్నీ కూడా మనకి జామెట్రీలోనే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి 10th క్లాస్కి మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం, అవునా కదండి. సో అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే మన లైన్ సెగ్మెంట్స్ని కన్సిడర్ చేస్తాం. సో డెఫినేషన్ ఒకసారి చూసుకుందాము. ఏ లైన్ సెగ్మెంట్ విత్ ఏ స్పెసిఫైడ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ వెక్టార్. వెక్టార్ అనగానే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ఆల్రెడీ మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం, జనరల్ డెఫినేషన్లో. బట్ ఇక్కడ మ్యాథమెటికల్గా వచ్చేసరికి మనం ఎక్కువగా లైన్ సెగ్మెంట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకేనండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? జనరల్గా లైన్ అంటే బోత్ డైరెక్షన్లోనే అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఒక పార్ట్. ఓకేనా. లేదంటే మన ఇన్ఫైనైట్ పాయింట్స్ అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే బోత్ డైరెక్షన్స్లోని కూడా ఫామ్ అయ్యేటువంటి జామెట్రిక్ ఫిగర్ని లైన్ అని అంటాం. జనరల్గా మనం లైన్ గురించి మాట్లాడుకోము ఎక్కువగా. ఎందుకు అంటే లైన్ అంటే అది ఫైనైట్ లెంత్, ఇంత లెంత్ ఉంటుంది లేదా ఇంతే ఉంటుందని చెప్పుకోవడం కుదరదు. అది అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, దాని లెంత్ ఎంత అనేది చెప్పలేం. బట్ మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ లైన్లో కొంత పీస్ని తీసుకుని అప్పుడు దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆ పీస్ అంటే లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లైన్లో ఉన్న చిన్న పార్ట్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదంతా లైన్ అని అనుకుంటే, అంటే డాట్స్ పెట్టింది ఇదంతా లైన్ అని అనుకుంటే అందుకు నేను చిన్న పీస్ కన్సిడర్ చేశాను ఏబి. సో దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్కి నేను ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాను. ఓకేనా. అంటే డైరెక్షన్ ఉంది, దాంతోపాటు మనకు మ్యాగ్నిట్యూడ్ కూడా ఉండాలి కదా. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటికల్గా ఇట్ ఈజ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, చూడండి ఒకసారి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి డినోటెడ్ బై మోడ్ ఏబి విధంగా డినోట్ చేస్తాం. ఇది మీకు కనబడిందంటే దాని అర్థం ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి అని చదవాలి. అసలు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి. దట్ మీన్స్ హియర్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటండి? ఇండైరెక్ట్గా డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ ఏ అండ్ ద పాయింట్ బి and along with this direction. So this is considered as the vector quantity. ఓకేనండి. దీన్నే సింపుల్గా మీకు డైరెక్టర్ లైన్ సెగ్మెంట్ అని కూడా పెరగవచ్చు. అంటే ఒక లైన్ సెగ్మెంట్కి మీకు ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్నే డైరెక్టర్ లైన్ సెగ్మెంట్ అని కూడా చెప్తాం. సరే, మరి వెక్టర్స్ మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే తీసేసుకుంటే మనము వెక్టర్ని చాలా విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏబి అనే లైన్ సెగ్మెంట్ మనం కన్సిడర్ చేసాం కాబట్టి అబోవ్ వెక్టర్ ఈజ్ డినోటెడ్ బై ఏబి అని చెప్పి మనం పైన ఈ సింబల్ పెడతాం. ఓకేనా. అంటే ఇది డైరెక్షన్ అన్నమాట జస్ట్. ఆర్ సింపుల్గా ఏబి అని కూడా చెప్తాం ఒక్కొక్కసారి. బట్ ఇది మ్యాక్సిమం యూజ్ చేయము, ఎందుకంటే ఇది యూజ్ చేస్తే వెక్టారా కాదా అనే డౌట్ మనకు వస్తుంది కాబట్టి అది యూజ్ చేయము. బట్ మీకు టెక్స్ట్ బుక్ ఇచ్చిన దాన్ని బట్టి నేను కూడా రాశాను. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇవి, ఇలా ఏ బార్ అని, లేదంటే సమ్. అంటే ఇక్కడ వెక్టార్ని దీని మొత్తాన్ని సింపుల్గా ఏ బార్ అంటే ఏ బార్ ఈజ్ దిస్ వెక్టార్ అన్నట్టు. ఓకేనా. అంటే ఏ బార్ అనే కాదండి, మనం అక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బి బారు, సి బారు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు.
మీకు ఫర్దర్‌గా మనం వీడియోస్ చేసుకుంటాం కదా! అక్కడ అన్నీ అర్థమవుతాయి. ఓకేనా? ఏమీ కంగారు పడొద్దు. లేదంటే సింప్లీ రీడ్ యాస్ వెక్టార్ ఏబీ లేదంటే వెక్టార్ ఏ. ఓకేనా? మనం ఎలా అయినా అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకే. మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం జనరల్‌గా ఈ వెక్టార్స్‌కి సంబంధించిన ఫార్ములాస్ అయినా, ఏవైనా గానీ మనం ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాము అంటే, కోఆర్డినేట్ ప్లేన్ మీద. అంటే మనం గ్రాఫ్ డ్రా చేస్తాం కదండీ! ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇక 2 డైమెన్షనల్ మనం గ్రాఫ్ ఆల్రెడీ 10th క్లాస్‌లో చేసాం. దీని మీదే మనము ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ ప్రెజెంట్‌గా అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. మీకు ఫర్దర్‌గా 3 డైమెన్షనల్ ప్లేన్ కూడా వస్తది. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్‌తో పాటు జెడ్ యాక్సిస్ కూడా ఉంటది. ఓకేనా? ఇలాంటి 3 డైమెన్షనల్ ప్లేన్స్ గాని, 2 డైమెన్షనల్ ప్లేన్స్ గాని మనం ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. జనరల్‌గా 2 డైమెన్షనల్ ప్లేన్ అంటే ఇందులో మనకి పాయింట్స్ ఉంటాయి కదండీ! ఏ టైప్‌గా ఉంటాయి? ఎక్స్, వై ఈ టైప్‌గా ఉంటాయి. 3 డైమెన్షనల్ అంటే ఎక్స్, వై, జెడ్ ఈ టైప్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనము 2 డైమెన్షనల్‌లో ప్రతి పాయింట్‌ని కూడా ఒక వెక్టార్‌గా కన్సిడర్ చేసుకొని మనం ఫార్ములాస్ అయినా ఏవైనా డిరైవ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మీకు జస్ట్ ఒక ఐడియా, బేసిక్ ఐడియా కోసం చెప్తున్నానంతే. మీకు ఫర్దర్‌గా కాన్సెప్ట్స్ అన్నీ చెప్తే మీకు అర్థమవుతది. ఓకేనా? ఏమీ కంగారు పడొద్దు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. అసలు నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు వెక్టార్స్ అంటే ఏదో ఒక రాంగ్ ఆన్సర్ క్వెషనో లేదంటే ఒక 4 మార్క్ క్వెషనో వస్తది. రాసేస్తే అయిపోద్ది. ఇంక దీంతో మనకు పని ఉండదని అనుకునేవాడిని. అంటే అప్పటికి మాకు తెలీదు అసలు ఇన్ని అప్లికేషన్స్ ఉంటాయని. బట్ వెక్టార్స్‌ని బేస్ చేసుకొని మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. నేను ఇంకా చాలా తక్కువ రాశాను. కొన్ని మాత్రమే రాశాను. అంటే ఇక్కడ నేను ఏ సీట్స్‌లో యూజ్ అవుతుందన్నది రాశాను. ఆ పర్టిక్యులర్‌గా మీకు ఇంకా డెప్త్‌గా తెలుసుకుంటే గనుక చాలా అయితే ఉంటది యూసేజ్. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అని రాశాను. అంటే పక్కన మీకు ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ పర్టిక్యులర్‌గా ఇవి కొన్ని మాత్రమే. ఓకేనా? అదే అంటున్నాను. సమ్ అప్లికేషన్స్ మాత్రమే ఇవి. ఈ ఫీల్డ్స్‌లో మనకి ఇంకా చాలా చోట్ల మనం మీకు డెప్త్‌గా తెలుసుకోవాలంటే చాలా చోట్ల యూజ్ చేస్తారు. ఓకేనా? అయితే ఇక్కడ మీకు వీటి గురించి తెలుసుకోమని కాదు. మీకు వెక్టార్స్ అనేవి ఫర్దర్‌గా మీకు ఎంత యూజ్ అవుతాయి అన్నది మీకు ఒక అవగాహన రావాలి కాబట్టి ఇదంతా చెప్తున్నాను. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తది కదా! ఓకే. ఇన్ని చోట్ల మీకు యూజ్ అవుతుంది అంటే, మనకి యూజ్ అవుతుందంటే సో, కంపల్సరీగా నేర్చుకోవాలి అని. అందుకని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను. మాక్సిమం ఇక్కడ అన్ని ఫీల్డ్స్ కవర్ అయినాయి చూడండి. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అంటే టీచింగ్ సైడ్ వెళ్ళే వారికి సబ్జెక్ట్ కోసం తెలియాలంటే కంపల్సరీగా మనకి వెక్టార్స్ వచ్చుండాలి. నెక్స్ట్ ఇంజినీరింగ్ సైడు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ప్రెజెంట్ ఇప్పుడైతే ఇదే కదా ఎక్కువగా అందరూ వెళ్ళేది. నెక్స్ట్ నావిగేషన్ అండ్ జియోగ్రఫీ, జీపీఎస్ లొకేషన్స్ అంటాం కదా! వీటిలో కూడా మనం వెక్టార్స్ అనేది యూజ్ చేస్తాం. ఎకనామిక్స్ అండ్ బిజినెస్, నెక్స్ట్ బయాలజీ అండ్ మెడిసిన్, ఈవెన్ మెడిసిన్స్ బాడీకి సంబంధించి మెడికల్ సైడ్ కూడా మనము ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామంట. నెక్స్ట్ ఏరోనాటిక్స్ అండ్ ఏరోస్పేస్, రోబోటిక్స్ ప్రెజెంట్ మనకి ఏ టెక్నాలజీ కదండి అందులో కూడా మనకి వెక్టార్స్ యూజ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ ఎక్కువగా కంప్యూటర్కి సంబంధించిన టెక్నాలజీస్ ఉంటుందండి మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్? సో, మీరు కంప్యూటర్ సైడ్ వెళ్దామని అనుకుని మ్యాథమెటిక్స్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరీగా మ్యాథ్స్ కావాలి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వీటి గురించి నేను ఇక్కడ పక్కన రాశాను కదా! ఇంకా మీకు డెప్త్‌గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని తెలియాలంటే నేను ఒక పీడీఎఫ్ రెడీ చేశానండి. నేనే రాశాను నోట్స్. ఒక 2 పేజెస్ ఉంటదంతే. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను వాళ్ళకి పీడీఎఫ్ సెండ్ చేస్తాను. ఓకేనా అండి? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.